శ్రీవల్లి, బిజీగా ఉన్నావా? నాతో ఏమైనా మాట్లాడాలా? అవును. ఏంటి చెప్పు. నాకు కొంత డబ్బు కావాలి. నేను డీల్ క్యాన్సిల్ చేసేసరికి 10 కోట్లు తిరిగి ఇవ్వమని అడిగినట్టుంది నీలవేణి. మరి తను ఇచ్చిన డబ్బు ఏం చేశాడో? ఏంటి శ్రీవల్లి ఆలోచిస్తున్నావు? నాకు డబ్బు చాలా అర్జెంట్. కావాలంటే మావయ్య గారికి చెప్పే ఇవ్వు. అయ్యో, దానికి నాన్నగారిని అడగడం ఎందుకు? నేను ఇస్తాను కదా. ఒక నిమిషం. ఇది కళా నిజమా? డబ్బు అడగగానే ఏంటి ఎందుకు అని అడగకుండా ఇస్తానంటూ అలా వెళ్ళింది. ఆ పోకిరి కుర్రాల బారి నుండి కాపాడినందుకు కొంపతీసి నా మీద ప్రేమ పుట్టిందా? ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకో. ఏంటి శ్రీవల్లి ఇది? అదే ఖర్చులకి డబ్బు. నాకు కావాల్సింది పాకెట్ మనీ కాదు. మరి 5 కోట్లు కావాలి. అది కూడా అర్జెంటుగా కావాలి. 5 కోట్ల? అంత డబ్బుతో ఇప్పుడు అవసరం ఏంటి? మళ్ళీ హాస్పిటల్కి, స్వచ్ఛంద సంస్థలకి డొనేషన్ ఏమైనా ఇవ్వాలా? అవును. ఇప్పుడే అర్జెంటుగా ఇవ్వాలా? అదే కదా చెప్తున్నాను. సరే, స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. అంటే శ్రీవల్లి, ఆ డబ్బు స్వచ్ఛంద సంస్థలకు కాదు. మరి దేనికి? చెప్పు త్రిదేవ్, నువ్వు నా భర్తవి. నీకా మాత్రం ఇవ్వలేనా? రీజన్ చెప్పు. అది కరెక్ట్ అనిపిస్తే ఇచ్చేస్తాను. నీకు 5 కోట్లు కావాలి. ఎందుకు తెలియదు కానీ అర్జెంటుగా మాత్రం కావాలంటావు. సరైన కారణం లేకుండా నేనెవరికి డబ్బివ్వలేను. ఎందుకంటే నాన్న నా మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యత కదా. ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాటలు బాగానే నేర్చావు. సమాధానం కూడా నాకు తగిలేలా చెప్తున్నావు. చూస్తూ ఉండు. నీ ఆస్తిని దక్కించుకున్నాక నీ బతుకు ఏం చేస్తానో. హర్ట్ అయ్యావా? నేనంటే నీకు ఎంతో ఇష్టం. నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నీ గురించి కూడా నాకు తెలుసు అన్న విషయం నీకు తెలుసు. సో నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నాను శ్రీవల్లి. అందుకే నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిన పని లేకుండా నీ వల్ల అయ్యే సాయం చేస్తావా? అదేంటి త్రిదేవ్ అలా అంటావు? నువ్వు అడిగితే నేను చేయనా? ఖచ్చితంగా చేస్తాను. ఏంటో చెప్పు. బ్యాంక్లో లోన్ తీసుకుందామని తెలిసిన మేనేజర్కి ఫోన్ చేశాను. అతను లోన్ ఇస్తానన్నాడు. అవునా? అయితే ఇంకా నాతో పనే ఉంది. వెళ్ళి తీసుకో. కానీ ఆ అమౌంట్కి షూరిటీగా హై ప్రొఫైల్ వాళ్ళ సైన్ కావాలని అడుగుతున్నారు. నువ్వు కొంచెం షూరిటీ ఇస్తే నాకు లోన్ వస్తుంది. అయ్యో, అదెంత పని? అలాగే చేస్తాను. కానీ కోదండరామయ్య కంపెనీ ఎండీగా కాదు, త్రిదేవ్ భార్యగా. ఒక నార్మల్ పర్సన్లా నువ్వు నా భర్తవని షూరిటీ ఇస్తాను. ఈవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫోన్స్ చేస్తూనే ఉంది. ఇలా కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే ఓ పని అయిపోతుంది. ఏం కావాలి సార్? ఒక బ్లాక్ కాఫీ తీసుకురా. అలాగే సార్. ఈ నీలవేణి టెన్షన్ నాకు ఎప్పుడు పోతుందో ఏమో. నీలవేణి గారు, మీరా? అవును, నేనే. ఇక్కడికొస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా? మీరిక్కడ ఏం చేస్తున్నారు? నిన్ను కలుద్దామనే వచ్చాను. నువ్వేంటి? నీకెన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్లో ఉందండి, చూసుకోలేదు. అవునా? నేను పూలు తలలో పెట్టుకుంటాను, చెవుల్లో కాదు. నీ మాయ మాటలు నీ భార్యకి చెప్పు, నాకు కాదు. నా డబ్బులు తీసుకొస్తానని చెప్పావు కదా,
ఇంతవరకు ఇవ్వలేదేంటి? అంటే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవండి. లేవా? ఏం చేశావు? నేనేం చేయలేదండి. కేశవ ఖర్చు పెట్టేశాడు. కేశవ వాడెవడు? మా బావండి. నాకు తెలియకుండా ఆ డబ్బులతో తన అప్పులు తీర్చేశాడు. నా దగ్గర డబ్బు తీసుకున్నది నువ్వు కదా, తీర్చాల్సింది కూడా నువ్వే కదా. అవును. మరి మధ్యలో కేశవ గీశవ అని వేరే వాడి పేరు చెప్తావేంటి? మీ డబ్బు తప్పకుండా ఇస్తానండి, కానీ నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. త్రిదేవ్, నువ్వు నన్ను ఒక బిజినెస్ ఉమెన్ గానే చూసావు, కానీ నాలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది నువ్వు చూస్తే తట్టుకోలేవు. ఎక్కడో దూరంగా పరవాడలో ఉంటుంది, నన్నేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే నేను చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాను. ఇప్పుడు నా దగ్గర లేవని చెప్తున్నాను కదండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చూడు, నేను ఇది వరకు వడ్డీ వ్యాపారం చేశానని చెప్పాను కదా, కానీ నా దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు ఒక్కడూ లేడు. నీలాగా డబ్బు లేదని కొంతమంది నాకు సమాధానాలు చెప్పేవారు, కానీ వాళ్లతో కూడా నేను డబ్బులు కట్టించాను. దట్ ఈజ్ నీలవేణి. నీకొక స్టోరీ చెప్తాను విను. ఎల్లయ్య అని ఒకడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వడానికి వాడి దగ్గర డబ్బు లేదు. వాడికి ఇల్లు పొలం కూడా లేదు. మరి అతని దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేశారు మేడం? అతను నెక్స్ట్ రోజే చనిపోయాడు. అంటే మీ డబ్బు ఇవ్వకుండానే? అవును, కానీ అతను చనిపోవడానికి 12 గంటల ముందు బాడీలోని ఇంపార్టెంట్స్ ఆర్గాన్స్ అన్ని అమ్మి నా అప్పు తీర్చాడు. నిజంగా అతను చాలా గ్రేట్ మేడం. కాదు, నేనే వాణ్ణి కిడ్నాప్ చేయించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీలు కళ్ళు అమ్మి వాణ్ణి పైకి పంపించాను. నువ్వు అలాంటి పరిస్థితి తెచ్చుకోవని అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ లోపల నా డబ్బులు నాకు తెచ్చివ్వు, సరేనా? రేపే అంటే అంత డబ్బు నాకు అడ్జస్ట్ అవ్వదు. కావాలంటే సగం ఇచ్చేస్తాను. సగం సగం పనులు చేయటం నాకు నచ్చదు. ఆ సగం కూడా నీ దగ్గరే ఉంచుకొని రేపు ఫుల్ అమౌంట్ తెచ్చివ్వు. రేపటికి రేపంటే కష్టం మేడం. పోనీ ఓ 2 రోజులు టైం ఇవ్వండి, ఎలాగైనా మీ డబ్బు తెచ్చిచ్చేస్తాను. ప్లీజ్, ఈ ఒక్క మాటైనా వినండి. సరే, 2 రోజులు చూస్తాను. నేను ఎవ్వరికి ఇంత పద్ధతిగా రెండోసారి అవకాశం ఇవ్వలేదు. నీకిస్తున్నాను. 2 రోజుల్లో ఏం చేసైనా సరే నా డబ్బు నాకు తెచ్చివ్వు, అర్థమైందా? అలాగే మేడం. నేనిచ్చిన అవకాశాన్ని లైట్ తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ మామ కోదండరామయ్య కూడా నిన్ను కాపాడలేడు. నిన్ను మర్డర్ చేసి నీ శవాన్ని ఇదే రెస్టారెంట్లో దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. బాబోయ్, మనిషి చూడ్డానికి క్లాస్గా ఉన్నా బిహేవియర్ మరీ ఇంత మాస్గా ఉందేంట్రా దేవుడా. రేపటికి రేపు డబ్బు ఎలా తెచ్చివ్వాలి? ఇవ్వకపోతే అన్నంత పని చేసేలా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇంట్లో ప్లేస్ ఉండదు. తను చెప్పినట్టు డబ్బు ఇవ్వకపోతే ప్రాణం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి?